వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, బ్రెడ్ పకోడా. అవును, బ్రెడ్ పకోడాని చాలా ఈజీ చేసేది అంటారా? చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ పాటిస్తే ఇది కూడా చాలా ఈజీ రెసిపీ. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ శనగపిండి తీసుకున్నాను, 1 కప్ శనగపిండి. శనగపిండి జల్లించి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం మసాలాలు కలుపుకోవాలి. పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కారం. దీంట్లో చాట్ మసాలా కూడా వేసాను. చాట్ మసాలా వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మనం వేసిన మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలపాలి. ఫస్టే ఎక్కువ వాటర్ వేయొద్దు, కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే పిండి బాగా గుల్లగా వస్తుందండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి మనం చేసుకునే పకోడీలు. ఈ పిండి మనకి సాఫ్ట్గా ఉండాలి, ఇంకా కొంచెం లిక్విడ్గా కూడా ఉండాలి. మరీ గట్టిగా కలపొద్దండి పిండి. ఫస్ట్ పిండి మొత్తం కలిపినాక తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోండి. అప్పుడు లంప్స్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే లంప్స్ లేకుండా మంచిగా కలిపినాక మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో ఏదన్నా హాట్గా తినాలనిపిస్తుంది కదా, పకోడీలు తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ అయిపోయి బ్రెడ్ పకోడీ కూడా చేసుకోండి. చాలా బాగుంటుందని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో కలపాలి పిండి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కూడా చాలా సింపుల్ అండి. దీనిలో కొత్తిమీర వేసాను, దీనిలో ఒక టమాటా వేసాను. అవును, కొత్తిమీర టమాటా వేస్తే బాగానే ఉంటుందని చట్నీ. దీనిలో కొంచెం పుట్నాల పొడి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆలు తీసుకున్నానండి, బాయిల్ ఆలు తీసుకున్నాను. ఆయిల్ని గ్రేట్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఆలులో లంప్స్ ఏమి ఉండొద్దండి, మెత్తగా మ్యాష్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, ఇలా లంప్స్ లేకుండా మెత్తగా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేట్ చేసుకున్న ఆలులో మనం కొన్ని మసాలాలు కలుపుకుందాం. ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఆవాలు జీలకర్ర వేసాను. దీనిలో ఆనియన్స్ ఏమి వేయొద్దండి, కొంచెం పచ్చిమిర్చి వేసాను. మీకు టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. దీనిలోనే సోపు, ధనియాలు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయినాక కొంచెం పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి వేసాను నేను. ఇప్పుడు ఈ స్టఫింగ్లో సాల్ట్ను ఇంకా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే నేనైతే బ్లాక్ సాల్ట్ కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. దీనిలోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇంగు వేసుకుంటే మంచిదండి, హెల్త్కి, డైజెషన్కి మంచిది. ఇప్పుడు దీనిలో మనం తురుము పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఆలులో తేమ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఆలులో తేమ ఉందనుకోండి, మనం చేసిన స్టఫింగ్ బయటకు వస్తుంది. కానీ ఆలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో మాయిశ్చర్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదిగా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ మిక్స్చర్ చల్లగా అవ్వాలి. ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రెష్ బ్రెడ్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన మనం చేసుకున్న స్టఫింగ్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇలా అప్లై చేసుకోవాలండి. మొత్తం ఎక్కువ స్టఫింగ్ పెట్టొద్దండి, లైట్గానే పెట్టుకోవాలి స్టఫింగ్. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని వేరే బ్రెడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 4 పీసెస్లో కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న పీసెసే కట్ చేశానండి, మనకు ఫ్రై చేసుకుంటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మన బ్యాటర్లో కొంచెం వాము వేస్తున్నాను నేను, ఇందాక వేయలేదు వాము. అలాగే 1 పించు బేకింగ్ సోడా కూడా వేసాను. బేకింగ్ సోడా వేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఆల్రెడీ నేను బాగా విస్ చేశాను పిండిని, బేకింగ్ సోడా కూడా అవసరం లేదు. 1 పించే వేస్తున్నాను సోడా. ఇలా బేకింగ్ సోడా వేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి పిండిని.
ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఈ పిండిలో ముంచి వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి, లైట్గా హీట్ అవ్వాలి. మీడియం హీట్ అయిన ఆయిల్లో వేసుకుని అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి ఊరికే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టవు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా, క్రిస్పీగా సాఫ్ట్గా. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ అండి ఇది. ఈవినింగ్ టైం చేసుకునే రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.